Daily. Taste the Daily. కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వల్ల గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామం దగ్గర మల్లెల వాగు పొంగి పొర్లుతుంది. దీంతో గ్రామాల మధ్య రోడ్లు దెబ్బతినడం, రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల పత్తి, మిరప తదితర పంట పొలాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో పొలాలలో ఉన్న గొర్రెల మందలో 30 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వేల ఎకరాలు నీట మునిగినా, గొర్రెలు చనిపోయినా అధికారులు మా వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే గ్రామానికి చేరుకుని తమ పొలాలను పరిశీలించి పరిహారం వచ్చే విధంగా చూడాలని, లేకుంటే రైతులకు చావే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. కోనేళ్ల మండలం గంజాలి గ్రామము. నా పేరు రంగారెడ్డి. మేము ఒక రైతు కుటుంబంతో వచ్చిన వాళ్ళము. నాకు 4.5 ఎకరాల పొలం ఉంది. మా గ్రామంలో సుమారు 5,000 ఎకరాల పొలం ఉంది. మా గ్రామానికి సుమారు కంటే ఒక 2,000 ఎకరాలు మిట్ట పొలము, మిగతా 3,000 ఎకరాలు అందిరి వంక వాగుకు ఉండే దారిలో పొలాలు అవి. ఈ మొత్తం 3,000 ఎకరాలు మొత్తం పంట నాశనం అయిపోయింది. పత్తి నోటికొచ్చే టైంలో, పత్తి ఇరుచుకునే టైంలో మొత్తం వర్షం మొత్తం చెట్ల పైన పారుతుంది. అందిరి వంక వాగొచ్చుకేసి మొత్తం సర్వనాశనం అయిపోయింది. పత్తి, ఉల్లిగడ్డ చూస్తే రేట్లు లేక అట్లా పాడైపోయింది. మిరప, పత్తి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాము. ఏదో రేట్లు లేక పాడైపోయినామో మనం ఇంకా ఫోన్ లేనికేసి అనుకున్నాము. మరి ఈ పత్తి వేసి ఉంటే పత్తి ఈ అందిరి వంక వాగొచ్చుకేసి మొత్తం నాశనం అయిపోయింది.